నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఇక ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ఈయన పేరు తెలియని వారంటూ ఎవరు లేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశ రాజకీయాల్లో ఆల్మోస్ట్ అన్ని పార్టీలతో పనిచేయడమే కాకుండా ఆయా పార్టీలకు అధికార పీఠం దక్కేలా చేయడంలో కీ రోల్ ప్లే చేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఇప్పుడు ఏపీలో దర్శనమిచ్చారు. ఆయన పీకే ఏపీలో అడుగు పెట్టడం తెలుగు తమ్ముళ్లకు ఆనందాన్ని అందిస్తూ ఉంటే అధికార వైసీపీకి మాత్రం పెద్ద జలకని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైకిల్ ఎక్కేశారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే కారులో ఉండవల్లి నివాసానికి వెళ్లడం, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడంతో రాబోయే ఎన్నికల్లో పీకే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నారా చంద్రబాబు నాయుడిని కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సుమారు 3 గంటల పాటు వీరిద్దరి మధ్య భేటీ కొనసాగినట్టు తెలుస్తుంది. గతంలో వైసీపీకి తను పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీలో ఉన్న లోటుపాట్లు ప్రశాంత్ కిషోర్కి చాలా స్పష్టంగా తెలుసు. గెలుపు ఓటములకు సంబంధించి పూర్తి అవగాహన అయితే ప్రశాంత్ కిషోర్కి ఉందని చెప్పొచ్చు. అలాగే ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా వైసీపీకి అయితే తను దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉన్నా కూడా తన టీం అయితే వైసీపీకి వర్క్ చేస్తుంది. కానీ ఇప్పుడు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుతో కలవటం, భేటీ అవ్వడం, అలాగే సర్వేస్కు సంబంధించి ఒక డీల్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, గన్నవరం విమానాశ్రయం నుంచి ఏదైతే వచ్చారో ప్రత్యేక విమానంలోనే లోకేష్ తో కలిసి ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఈ అంశానికి సంబంధించి మీడియా గన్నవరం ఎయిర్పోర్ట్ లోని ప్రశాంత్ కిషోర్ ని అడగడం జరిగింది. ఆయన స్పందించారు. ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబుని మర్యాదగా కలిశాను, ఎందుకు మీడియా అంత ఎగ్జైట్ అవుతుంది అనేది మాత్రం ఆయన ఎదురు ప్రశ్న వేశారు. జస్ట్ మర్యాదపూర్వ భేటీగా ఆయన చెప్పినా సరే దీని వెనకాల రాబోయే ఎన్నికల వ్యూహాలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లోని ఖచ్చితంగా ఓడగొట్టేందుకు అన్ని అస్త్రాలను, అన్ని ప్రయోగాలను పొదును పెట్టి వదులుతున్న తెలుగుదేశం పార్టీ గతంలోనే జనసేనతో జతకట్టింది. తాజాగా వ్యూహకర్తగా అంటే కీలక వ్యూహకర్తగా ఉన్న, రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తో భేటీ అవ్వడంతోనే ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లోని తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానంగా ఏదైతే ఉందో 2019 ఎన్నికల్లోని వైసీపీ అధికారాలు రావటానికి కీ రోల్ పోషించిన ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 151 సీట్లు గెలవటానికి పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు. ఆ తర్వాత అది పూర్తిగా సత్వరితాలు సాధించింది. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్ తో కలిసి కొన్ని సంవత్సరాలు కలిసినట్టు ఉన్నా సరే ఆ తర్వాత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కి సంబంధించిన టీం ఐపాక్ టీమ్ ఇటు వైసీపీతో పాటు అధికార ప్రభుత్వానికి పనిచేస్తూ ఉంది. ఇందుకు సంబంధించి విజయవాడలో ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే తాజాగా ఐపాక్ టీమ్ కి సంబంధించి నడిపించే వ్యక్తిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతోని కలిసి గన్నవరం విమానాశ్రయంలోని ప్రత్యక్షమవుతాం, అందులో లోకేష్ తో కలిసి ప్రత్యక్షమవుతాం. ఆ తర్వాత ఒకే కారులో వెళ్లి చంద్రబాబుతో భేటీ అవడంతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారినాయి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే గతంలోనే ఈ భేటీ జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. గతంలోని చంద్రబాబు అరెస్టుతోని లోకేష్ ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీలోని న్యాయ నిపుణుల మంత్రాలు చేసిన తరుణంలోని అప్పట్లోనే ప్రశాంత్ కిషోర్ ని ఆయన కలిసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అందు కొనసాగింపుగానే ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం, ఏపీ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారబోతుంది. వ్యూహాలు కూడా మారుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ తో వచ్చిన
ప్రశాంత్ కిషోర్ కొద్దిసేపటి క్రితం ఆయనతో కలిసి ఢిల్లీ పయనమయ్యారు. అయితే ఒక డీల్ మాత్రం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాబిన్ హుడ్ టీం పనిచేస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి. దానికి తోడుగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కనబడుతుంది. మరింత వ్యూహాలు ఇప్పుడు ఏపీలోని తెలుగుదేశం పార్టీ పొదిలిపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని చూడాలి ఈ పరిస్థితి, ఈ భేటీలో ఎటువంటి అంశాలు వచ్చాయి, రానున్న రోజులు ఏ విధంగా పనిచేస్తారు దానికి కూడా రేపటి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు. గాలిబ్ ఒక్క నిమిషం హోల్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు, ఏపీలో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈరోజు నారా లోకేష్తో పాటు జెట్ ఫ్లైట్లో దిగి 3 గంటల పాటు చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశమైంది. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేస్తారు, దీనికి సంబంధించి కొన్ని డీల్స్ కూడా మాట్లాడుకోవడం జరిగింది అని అయితే తెలుస్తుంది. మరి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఇది వైసీపీకి ఏ విధంగా మైనస్ అంటారా, ప్లస్ అంటారా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కానివ్వండి, లేదా అతను నడుపుతున్నటువంటి సంస్థ కానీ వివిధ రాజకీయ పార్టీలకి లేదా వ్యక్తులకి సలహాలని అమ్ముకునేటువంటి సంస్థ. వారి దగ్గర వారి దుకాణానికి ఎవరు వెళ్ళి ఏది కావాలంటే అది ఆ వస్తువుని లేదా ఆ సలహాను విక్రయిస్తుంది. గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ బీజేపీకి నరేంద్ర మోడీ గారికి పనిచేశారు. నరేంద్ర మోడీ గారి హావభావాలు ఎలా ఉండాలో, లేకపోతే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో, ఏ విధంగా ఉపన్యాసాలు చెప్పాలో శిక్షణ ఇచ్చినటువంటి టీంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్కి సలహాలు ఇచ్చినటువంటి ఇది కూడా మనందరికీ తెలిసింది. అందువలన అటువంటి సలహాలు అమ్ముకునేటువంటి వ్యక్తి ఎవరికైనా ఎప్పుడైనా సలహాలు ఇస్తారు. దానిలో డబ్బు అనేటువంటిది అందరికీ తెలిసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి సలహాలు తీసుకుంటున్నారు. రేపు ఒకవేళ ఇదే ప్రశాంత్ కిషోర్ ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తే బీజేపీకి కూడా సలహాలు, అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కూడా సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి రావచ్చు. అందుకని ఇతను ఏమిస్తాడు ఏమిటి అనేటువంటిది పక్కన పెట్టేటైతే, గతంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితి గురించి లేదా ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, లోపాలు ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఒక పార్టీకి కొంతకాలం సలహాదారుగానో లేకపోతే సలహాలు అమ్ముకునేవాడిగానో పనిచేసి ఆకస్మికంగా మరొక పార్టీలోకి ఆ విధమైనటువంటి బిజినెస్ చేయడం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది నైతిక కారణాలతో మనం చూసినప్పుడు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తితోటి ఈ విధమైనటువంటి పనులు చేయించుకుంటే రేపు అదే వ్యక్తి మళ్ళా ఆకస్మికంగా తెలుగుదేశం వ్యూహాలతోటి తెలుగుదేశంతో చర్చించిన తర్వాత వీళ్ళ ఆలోచనలు ఏమిటి అనేటువంటి ఇవన్నీ చేసిన తర్వాత ఇదే వ్యక్తి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇతన్ని పిలిపించి సలహాలు కొనుక్కోడని మనం ఏమీ చెప్పలేము. అందుకని ఇలాంటి వాళ్ళతోటి రాజకీయ పార్టీలు దూరంగా ఉండటం మంచిదనేటువంటిది నా అభిప్రాయం. అయితే మనం సలహాలు చెప్పగలం తప్ప ఆ రాజకీయ పార్టీలు ఇలాంటి వాళ్ళని నమ్ముకోవడం అనేటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వ్యూహాలు, ఎత్తుగడలు, సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా ప్రత్యర్థుల మీద రాజకీయ పరమైనటువంటి దాడి చేయాలి, ఏ అంశాన్ని సోషల్ మీడియాలో పెడితే అది జనానికి కిక్కెక్కిస్తుంది లేదా ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడుతుంది అనేటువంటి ఇలాంటి సలహాలన్నీ కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఐరోపాలోనూ లేదా అమెరికాలోనూ ఎప్పటి నుంచో ఉన్నారు. అటువంటి వాళ్ళ వ్యూహాలకు అనుగుణంగా అక్కడి పార్టీలు అనేటువంటివి ఎత్తుగడల్ని, ఈ ప్రచార వ్యూహాలను నిర్ణయించుకుంటాయి. ఇప్పుడు ఆ సంస్కృతి భారత రాజకీయాల్లో కూడా పాకింది. భారత రాజకీయాల్లో కూడా పాకిన తర్వాత వీళ్ళతోటి వచ్చేటువంటి ప్రయోజనాలు ఉంటాయి కొన్ని, అదేవిధంగా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళ యొక్క బలహీనతలు తెలిసిన తర్వాత ఆ బలహీనతలు రెండో వాళ్ళకి ప్లస్ గా మార్చడానికి చెప్పలేము,
లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని 10 మంది మంత్రులతో సహా 40 మంది ఎమ్మెల్యేలకు మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళలో పీకే ఉన్నారనేటువంటిది కూడా అప్పుడు చర్చకు వచ్చింది. అటువంటి బలహీనతల్ని లేదా అటువంటి బలహీనతలను తెలుగుదేశంలో కూడా ఉన్నాయనుకోండి. అందుకని అటు ఇటు మార్చేటువంటి అవకాశం ఉంది కనుక రాజకీయ పార్టీలు వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని మాత్రమే ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే, కోటేశ్వర గారు, ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత అసలు నేను రాజకీయ వ్యూహకర్తగా నేను ఇంకా పనిచేయను, ఏ పార్టీకి పనిచేయను అంటూ కూడా ప్రకటించారు. సొంతగా ఒక పార్టీ పెట్టుకుని ప్రస్తుతం ఇప్పుడు పాదయాత్రలో కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడిని కలవడం వెనుక ఆంతర్యం ఏంటంటారు? అంటే ముందుగానే తను వ్యూహకర్తగా నేను పనిచేయనంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు తను. ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీల్లో కానీ లేదా ఇట్లాంటి వ్యక్తులు ఇచ్చేటువంటి ప్రకటనలకి విశ్వసనీయత లేదు అనేటువంటిది ఆయనే రుజువు చేసుకున్నారు. అందుకని ఆ విధమైనటువంటి అటువంటి వ్యక్తులతోటి మరి ఏ విధంగా వ్యవహరించాలనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ విధమైనటువంటి సంప్రదింపులు ఆయనతో జరుపుతున్నారు, ఏం జరుపుతున్నారు అనేటువంటిది మనకి తెలీదు. ఒకవేళ అదే కనుక చెప్తే నేను ముందు చెప్పినట్టుగానే ఆ బలహీనతలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి కూడా చేరేటువంటి అవకాశం ఉంది. వైసీపీ బలహీనతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చించడానికి మనం చెప్పలేము. లేదా చంద్రబాబు నాయుడు గారితో చర్చించిన తర్వాత తెలుగుదేశం పార్టీ లేదా జనసేన కూడా బలహీనతలు ఏమిటో వైసీపీకి చేరవేయరని కూడా మనం ఏమి చెప్పలేం కదా. అందుకని రాజకీయ పార్టీలు వీళ్ళతోటి ఏమి చెప్తారు, లేదా తమ వ్యూహాలు కాకుండా తమ యొక్క ప్రచారానికి సంబంధించి లేదా ఇతరత్ర అంశాలకు మాత్రమే పరిమితం అవుతారా, ఏం చెప్తారనేటువంటిది బయటికి తెలిసేటువంటి అంశాలు కావు. ఎవరు చెప్పరు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పరు. అదేవిధంగా ఆయనతో సంప్రదించినటువంటి పార్టీలు వాళ్ళు కూడా చెప్పేటువంటి అవకాశం లేదు. ఓకే, కోటేశ్వర గారు, అయితే ఈ ఐపాక్ టీంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీకి తన సహచరులుగా పనిచేసిన రాబిన్ శర్మ టీడీపీకి ఇప్పటికే వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే వైసీపీకి రుచిరాజ్ సింగ్ వైసీపీకి స్టిల్ ఇంకా వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఒకే ఐపాక్కి సంబంధించిన వాళ్ళు రెండు అధికార అండ్ ప్రతిపక్ష పార్టీలకి వర్క్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయంటారు? ఇదే ఇప్పుడు ఒకరి బలహీనతలు ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మరి అటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఆయా పార్టీలు వ్యవహరిస్తే వాళ్ళకి ఎట్లా లబ్ధి చేకూరుతుంది అనేటువంటి సమస్య. ఇప్పుడు మరి తెలంగాణ ఎన్నికల్లో చూసాము, బీఆర్ఎస్ పార్టీకి కూడా సలహా ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ గారు, ఆయనతో భేటీ అయ్యారు. ఇవన్నీ బహిరంగంగా జరిగినటువంటివి. కానీ ఏమైంది, బీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది, బొక్కబోర్లో పడ్డారు కదా. అందుకని ప్రశాంత్ కిషోర్ మాట్లాడినంత మాత్రాన లేదా ఆయన సలహాలు ఇచ్చి ఆ సలహాలను అమలు చేస్తున్నంత మాత్రాన విజయం చేకూరుతుందని ఎవరైనా అనుకుంటే భ్రమ. అది జనంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత మీద, అంటే ప్రతిపక్షాలకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకత మీద, లేదా వీళ్ళు జనం యొక్క విశ్వాసాన్ని కూర్చోరుకునేందుకు ఇచ్చేటువంటి మేనిఫెస్టో కానీ హామీలు, వీటన్నిటిని బట్టి ఉంటాయనేటువంటిది మనకి కర్ణాటక ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు స్పష్టం చేశాయి. అదే విధంగా అధికార పార్టీ కూడా మరి ప్రశాంత్ కిషోరే చెప్పారు కదా, చాలా మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నది, మంత్రులు కొంతమంది అని చెప్పి వాళ్ళందరినీ పక్కన పెట్టమని చెప్పేసి ప్రశాంత్ కిషోరే చెప్పారు. బీఆర్ఎస్ కని కూడా తెలుసు. కానీ ఆయన కేసీఆర్ ఆ సలహాలు సూచనలు పాటించలేదు. అందుకని ఏమిటనేటువంటి ఫైనల్ గా ఆయా రాజకీయ పార్టీలే నిర్ణయించుకుంటాయి తప్ప ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది మనం చెప్పలేము. ఈ సలహాలు అన్ని సందర్భాల్లో విజయం చెందుతాయని చెప్పలేము. పరాజయానికి కూడా దారితీసిన ఆశ్చర్యం లేదు. ఓకే, అలాగే కోటేశ్వర, కాకపోతే ప్రశాంత్ కిషోర్ గెలిచే పార్టీకే తను వర్క్ చేస్తారు, గెలవబోయే పార్టీకే తన వ్యూహాలను రచిస్తారు అంటూ కూడా ఒక నానుడు ఉంది. మనం చూసుకున్నట్లయితే 2014లో ప్రధాని నరేంద్ర మోదీ విజయానికి ప్రధాన పాత్ర పీకే పోషించారు. అలాగే ఆ తర్వాత ఢిల్లీలో ఆ పార్టీకి అలాగే పంజాబ్లో కాంగ్రెస్కి, అలాగే 2019లో మనకి వైసీపీకి, అంటే గెలిచే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రశాంత్ కిషోర్ వర్క్ చేస్తాడు. లేకపోతే ప్రశాంత్ కిషోర్ వర్క్ చేస్తే ఆ పార్టీలు గెలుస్తాయి అనేది ఇప్పుడు మరి ఎలా అనుకోవచ్చు మనం దీన్ని? ఇప్పుడు వ్యాపారుల లక్షణం ఏమిటి, లాభాలు వచ్చేటువంటి రంగంలోనే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఆ రంగంలోనే వాళ్ళు కేంద్రీకరిస్తారు. అదేవిధంగా సలహాలు ఇచ్చేటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ లక్షణం కూడా అదే. అతనేమి ఉచితంగా ఏమి చేయట్లేదు, ఉచితంగా సలహాలు ఇవ్వట్లేదు కదా.
పెద్ద మొత్తంలో భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు. అందుకని ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఆ, ఇటువంటి వాళ్ళే అనేక మందికి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఒక అంచనా ఉంటది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి సర్వే సంస్థలు కానివ్వండి, లేకపోతే సిబ్బంది, ఇటువంటివి అనేకమైనటువంటివి కొన్ని అంచనాలకి వచ్చి, ఓహో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎలాంటి సలహాలు ఇచ్చినా గానీ ఒకవేళ ఓడిపోయేట్లయితే, బీఆర్ఎస్ ఓడిపోయేట్లయితే సలహా ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ తప్పు అని చెప్పేసి జనం అనుకునేటువంటి అభిప్రాయం ఉంది. లేదా ఇంకొక పార్టీ మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి సలహాలు అడిగేటువంటి అవకాశం కూడా ఉండదు. అందుకని అటువంటి దాన్ని సెన్స్ చేసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు, మనం చర్చల్లో చెప్పుకుంటున్నాం కదా అనేక సందర్భాల్లో, జగన్మోహన్ రెడ్డి గారికి మన నవరత్నాలు అవే ఆయన్ని దరిచేర్చవు, ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా గమనించాలి అని మనం కూడా చెప్పుకుంటున్నాం. ఓడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని. అదే విధమైనటువంటి అంచనాతో ప్రశాంత్ కిషోర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ తోటి సలహాలు ఇచ్చి నా కారణంగానే గెలిచారు అని చెప్పేసి రేపు మరొక బిజినెస్ కి దీన్ని పెట్టుబడిగా పెట్టుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందుకని ఇది ఒక సూచికగా కూడా మనం భావించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎదురుగాలి వీస్తూ ఉంది అనే దానికి ఈ పరిణామాన్ని కూడా ఒక సూచికగా భావించవచ్చు అనేది నా అభిప్రాయం. గత ఎన్నికల్లో ఆల్రెడీ వైసీపీకి తను పనిచేసి ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ క్యాడర్కి సంబంధించిన బలాలు బలహీనతలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి తెలిసిన పరిస్థితులు అవి. ఏ సందర్భంలో ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ సందర్భంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది, మరి అవన్నీ కూడా ఇప్పుడు టీడీపీకి ప్లస్ అవుతాయంటారా? డెఫినెట్ గా టీడీపీకి ఇప్పుడు గతంలో వైసీపీ చేసినటువంటి ప్రచారం, లేదా గత అధికారానికి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద చేస్తున్నటువంటి ప్రచారం, ఆ ప్రచారం యొక్క తీరుతెన్నులు, దాని వెనకాల ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ప్రకారమే వాళ్ళు చేస్తున్నారు. ఆ వ్యూహం ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చారా, లేకపోతే ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నారా వైసీపీ, లేదా అందరు ఇచ్చినటువంటి సలహాలన్నింటినీ తీసుకొని వైసీపీ నాయకత్వం సొంతంగా తన యొక్క నాయకులతోటి ఒక వ్యూహాన్ని రూపొందించిందా అనేటువంటి పక్కన పెట్టేట్లయితే డెఫినెట్ గా ప్రతి ప్రచారం వెనుక ఒక వ్యూహం అనేటువంటిది కనిపిస్తా ఉంది. అదే విధమైనటువంటి అనుభవాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవచ్చు. వైసీపీ వ్యూహానికి ప్రతిగా మనం ఎట్లా ప్రచారం చేయాలి, సోషల్ మీడియాని ఎట్లా ఉపయోగించుకోవాలి, లేదా మీడియాని ఎట్లా ఉపయోగించుకోవాలి, లేదా మైండ్ గేముల్ని ఎలా ఆడాలి. ఇప్పుడు ఒక మైండ్ గేమ్ అంటే వై నాట్ 175, 175కు 175 ఎందుకు రావు మనకు అనేటువంటిది వైసీపీ ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్, అందరికి తెలిసినటువంటిది. అదేవిధంగా బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా ప్రతి పార్టీ కూడా జనాన్ని, బుర్రల్ని దాన్ని ప్రభావితం చేసేందుకు మైండ్ గేమ్ ఆడతారు. అటువంటి మైండ్ గేమ్ని ఇప్పుడు ఈయన ఎటువంటి సలహాలు ఇస్తారు, తెలుగుదేశం ఏ విధంగా తన గేమ్ను ప్రారంభిస్తుంది అనేటువంటిది మనం చూడాలి. గతంలో పథకాలకు సంబంధించి కానీ ప్రచారాలకు సంబంధించి కానీ వైసీపీకి దగ్గరుండి తను ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ అంశాలన్నీ పథకాల్లోకి తీసుకురావాలి, నవరాత్రాలు కానీ ఇతరత్ర అంశాలు అన్నిటి కానీ సూచనలు సలహాలు కేవలం పీకే కాకుండా తన టీం అంతా కూడా వర్క్ చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ఏపీ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతూ ఉన్నాయి. మరి ఏపీలో టీడీపీకి కూడా ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తే ఎంతవరకు వర్కౌట్ అవుతాయంటారు? అది చూడాలి. మనం ఎలాంటి సలహాలు ఇస్తారు, వాటిని తెలుగుదేశం పార్టీ ఏ మేరకు స్వీకరిస్తుంది, ఆ స్వీకరించినటువంటి వాటిని ఏ విధంగా అమలు చేస్తారు, జనంలో వాటి యొక్క స్పందన ఎలా ఉంటది, లేదా మీడియాలో ఒక స్పందన ఎలా ఉంటది, ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత కామెంట్ చేయగలం తప్ప ముందుగానే అది ఫెయిల్ అవుతుందనో, లేకపోతే సక్సెస్ అవుతుందనో, లేదా మరొకటి అవుతుందనో మనం ఊహించి చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. బీజేపీతో సంబంధాలు జనసేన, తెలుగుదేశం ఏ విధంగా పెట్టుకుంటది, లేదా బీజేపీతో పెట్టుకుంటే సంబంధాలు పెట్టుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మైనారిటీలు జనసేన, తెలుగుదేశం పార్టీ పట్ల ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంటారు, ఇలా అనేకమైనటువంటి లెక్కలు తేల్చుకోవాల్సినటువంటి అవసరం అన్ని పార్టీలకు ఉంది. అందుకని వీటన్నిటిని కూడా బహుశా బేరీజ్ వేసుకోవడానికి లేదా మదనం చేయడానికి ప్రశాంత్ కిషోర్ ని రప్పించుంటారు అనేటువంటిది కూడా మనం చెప్పొచ్చు.
అందువల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయపరమైనటువంటి ఒత్తులు ఎత్తులు ఇవన్నీ ఖరారు కావడానికి ఈ ముందు జరుగుతున్నటువంటి కసరత్తు ఇది. తెర వెనకాల జరుగుతున్నటువంటి కసరత్తు. తెర ముందుకు ఏ రూపంలో వస్తారనేటువంటిది చూసిన తర్వాతనే మనం కొన్ని స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్పగలం. కోటేశ్వరరావు గారు, ఏపీలో పరిస్థితులు చూస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి టీడీపీలో. అంటే గతంలో అంటే కేవలం ఒక టీడీపీ ఉండేది, కాకపోతే ఇప్పుడు జనసేన కూడా టీడీపీలో పొత్తులోకి వచ్చిన తర్వాత ఇప్పటికే సీట్ల అంశానికి సంబంధించి సర్దుబాట్లు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, లేకపోతే అనే నానుడైతే కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు టీడీపీని అటు జనసేనని రెండింటిని కూడా సమన్వయం చేయగల సామర్థ్యం పీకేకి ఉంది అంటారా? సమన్వయం చేయగలిగిన సామర్థ్యం పీకే కాదు ఉండాల్సింది, ఆ రెండు పార్టీలకు ఉండాలి. ఎందుకంటే పీకే సలహా చెప్పగలరు, మీరు సమన్వయంగా చేసుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి, రాజీ పడాలి అనేటువంటి సలహాలు సూచనలు ఫార్ములా చెప్పగలరు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదా అనేటువంటిది ఆ రెండు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు అంటే ఆ పార్టీల మీద ఉన్నటువంటి సామర్థ్యం. ఉదాహరణకి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి గట్టి మద్దతుదారుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ చేగూడిని హరిరామజోగయ్య రాసినట్టుగా చెప్తున్నటువంటి ఒక లేఖ మనందరూ చూస్తున్నాం. మనం ఈ లేఖని వైసీపీ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉంది. అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కాపు సామాజిక తరగతిని చేర్చడానికి అనేటువంటిది ఒక అభిప్రాయం. ఇవన్నీ ఇప్పుడు ఒకవేళ జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెడితే కాపు సామాజిక వర్గాన్ని పీలుస్తారు అని అనుకుంటే అది ఒక మైనస్ పాయింట్ ఆయనకి. ఎందుకంటే మిగతా సామాజిక తరగతులు ఆయనకి మద్దతు ఉండదనేటువంటిది కదా. అందుకని ఇలా అనేకమైనటువంటి అంశాలు తెర వెనకాల సాగుతున్నాయి. ఈ తెర వెనకాల సాగుతున్నటువంటి ఎక్కువ కాలం సాగవు రాజకీయాల్లో. త్వరలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు ఎటువైపు ఉంటారు, ఏ వైఖరి తీసుకుంటారు అనేటువంటిది చూసిన తర్వాత జనంలో కూడా ఓటర్లలో కూడా వహనం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలని చెప్పేసి అనేక మంది జనసేన నాయకులు ఆకాంక్షించారు, బహిరంగంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలని ఉందనేటువంటి అంశం ఏదో ఒక రూపంలో చెప్పారు. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మాట్లాడేట్లయితే తెలుగుదేశం శ్రేణులు జనసేన పట్ల ఎట్లా వ్యవహరిస్తాయి, కలుస్తారా వీళ్ళు, ఓటు షేరింగ్ ఒకవేళ సర్దుబాటు చేసుకున్నా కానీ ఓటు షేరింగ్ చేస్తారా, లేదు రేపు ఒకవేళ కొన్ని సీట్లలో గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒకవేళ తగ్గునే అనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గెలిచేటువంటి సీట్లతో కనుక వచ్చేట్లయితే లేదు నాకే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని చెప్పేసి ఒకవేళ ఆయన ఏమన్నా డిమాండ్ చేస్తారా? ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో చర్చలు జరిగాయి. మేము కింగ్ మేకర్ పాత్ర పోషిస్తామని చెప్పేసి జనసేన నాయకులు చెప్పారు. అంటే ఏంటి, కర్ణాటకలో జేడిఎస్ మాదిరి. కర్ణాటకలో జేడిఎస్ పరిస్థితి ఏంటి, అటు బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రానప్పుడు, ఇటు కాంగ్రెస్ కి సంపూర్ణ మెజార్టీ రానప్పుడు పరిమితమైనటువంటి సీట్లు తెచ్చుకున్నటువంటి కుమారస్వామి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రెండు పార్టీల దగ్గర బేరం పెట్టాడు. ఆ రెండు పార్టీలు అంగీకరించాల్సి వచ్చింది. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కనుక ఎట్లా పరిష్కరించుకుంటారు ఏమిటనేటువంటిది నిజంగానే ఒక సవాల్ రెండు పార్టీల మధ్య. ఎందుకంటే అవి వాటి పూర్వరంగం చూసినప్పుడు కార్యకర్తలను కూడా రెండు పార్టీలు సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూసాం మనం. ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని అనుకున్న తర్వాత చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అని చెప్పేసి లోకేష్ గారు ప్రకటించారు. ఎట్లా ప్రకటిస్తారు? ఎన్నికలు జరగలేదు, ఇంకా ఫలితాలు రాలేదు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలియదు. అందుకని ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఓకే, రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ప్రశాంత్ కిషోర్ టీడీపీ గుటికి చేరారంటే ఎస్ అనని సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక గత కొన్ని ఎలక్షన్స్లో గెలిచే పార్టీకే సపోర్ట్ చేసి వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా మారబోతున్నారా? తనకి అలాగే టీడీపీకి మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేది కుదిరిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ టీడీపీ తరపునైతే తను వర్క్ చేయనున్నారు. అయితే ఏది ఏమైనా సరే గెలిచే పార్టీకే తను పని చేస్తారు అంటూ కూడా తెలుస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.